ఇటీవల భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ పొందిన నాగౌరి అశ్వగంధను ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండిస్తారు? రాజస్థాన్. నాగౌరి అశ్వగంధ యొక్క ప్రత్యేక ప్రాంతీయ గుర్తింపును గుర్తించి కేంద్రం దానికి భౌగోళిక సూచిక ట్యాగును మంజూరు చేసింది. ఇది ప్రధానంగా రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో పెరుగుతుంది. నాగౌర్ యొక్క పొడి వాతావరణం మరియు ఇసుక నేల అశ్వగంధ సాగుకు అనువైనవి. ఈ రకం ఔషధ సమ్మేళనాలు ముఖ్యంగా ఆల్కలాయిడ్తో సమృద్ధిగా ఉన్న పొడవైన మరియు మందమైన వేర్లు కలిగి ఉంటుంది. దీని బెర్రీలు ముదురు ప్రకాశవంతమైన ఎరుపు రంగును కలిగి ఉంటాయి. హెచ్పిసిఎల్ ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మ్యాక్సిమం అనగా ఎల్సి మ్యాక్స్ అవశేషాల అప్గ్రేడేషన్ ఫెసిలిటీను ఎక్కడ ప్రారంభించింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. జనవరి 5, 2026న పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రిఫైనరీలో ప్రపంచంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మ్యాక్సిమం అవశేష అప్గ్రేడేషన్ ఫెసిలిటీను ప్రారంభించింది. దీనిని 31,407 కోట్ల పెట్టుబడితో విశాఖ రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేశారు. శుద్ధి కర్మాగారం సామర్థ్యం 8.33 నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2025లో భారతదేశంలో మహిళలకు ఉత్తమ నగరంగా ఏ నగరం ర్యాంకు పొందింది? బెంగళూరు. 2025లో భారతదేశంలో మహిళలకు ఉత్తమ నగరంగా బెంగళూరు నిలిచింది. చెన్నైకి చెందిన అవతార్ అనే సంస్థ విడుదల చేసిన ర్యాంకింగు 53.29 స్కోరుతో 125 నగరాల్లో అగ్రస్థానం నిలిచింది. పారిశ్రామిక చేరిక మరియు ఉపాధిలో అత్యుత్తమమైనది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా కాగిత రహిత జిల్లా న్యాయ వ్యవస్థ ఎక్కడ ప్రారంభించబడింది? కేరళ. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జనవరి 6న కేరళలోని వైనాడ్లో కల్పిట్టాలో భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా కాగితరహిత జిల్లా న్యాయ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కల్పిట్ట జిల్లాలోని అన్ని కోర్టులు ఇప్పుడు పూర్తిగా డిజిటల్గా పనిచేస్తున్నాయి. ఈ వ్యవస్థ న్యాయం పొందే అవకాశాన్ని మెరుగుపరుస్తుంది, వ్యాజ్యం ఖర్చులను తగ్గిస్తుంది, భౌగోళిక అడ్డంకులను తొలగిస్తుంది, అదేవిధంగా పారదర్శకత మరియు నమ్మకాన్ని పెంచుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ ఎక్స్ప్రెస్ వే నిర్మాణ సమయంలో ఎన్హెచ్ఏఐ 2 గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించింది? బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే. జనవరి 2026లో ఆంధ్రప్రదేశ్లోని బెంగళూరు కడప విజయవాడ ఎకనమిక్ కారిడార్ నిర్మాణ సమయంలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అయిన ఎన్హెచ్ఏఐ 2 గిన్నీస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. పుట్టపర్తి సమీపంలోని వనవోలు టు వంకరకుంట విభాగంలో కాంట్రాక్టర్ అయిన రాజ్పథ్ ఇన్ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రికార్డును సాధించింది. 2025లో భారతదేశంలో తొలి బాల్య వివాహ రహిత జిల్లాగా ఏ జిల్లా అవతరించింది? బలోడ్, ఛత్తీస్గఢ్. బాల్య వివాహ ముక్త భారత్ 2026 నాటికి బాల్య వివాహాలను 10% తగ్గించి 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 27 నవంబర్ 2024న ప్రారంభించింది. బాల్య వివాహం అనగా 2026 బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మహిళ లేదా 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అబ్బాయి వివాహం
ఛత్తీస్గఢ్లోని బలోడ్ జిల్లా 2025లో భారతదేశంలో మొట్టమొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా అవతరించింది. అంతర్జాతీయ సౌర కూటమి అనగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? గురుగ్రామ్, హర్యానా. అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలోని హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ క్యాంపస్లో తాత్కాలిక సచివాలయం స్థాపించబడింది. ఇది భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన మొదటి ఒప్పంద ఆధారిత అంతర్జాతీయ సంస్థ. దీనిని భారతదేశం మరియు ఫ్రాన్స్ 2015లో సౌరశక్తిని ప్రోత్సహించడానికి ప్రారంభించాయి. ఇటీవల యుఎస్ఏ ఈ అంతర్జాతీయ సౌర కూటమి నుంచి తప్పుకుంది. ఏ నెట్వర్క్ పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచింది? రోడ్ నెట్వర్క్లో. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉంది. ఇది దాదాపు 6.7 మిలియన్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇటీవల సంవత్సరాల్లో ఇది చైనాను అధిగమించి ఈ మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంటే వెనుకబడి ఉంది. ఈ నెట్వర్క్లో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు మరియు గ్రామీణ రహదారుల విస్తృత వ్యవస్థ ఉన్నాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? నార్వే. నార్వే 2025లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది వరుసగా 9వ సంవత్సరం ఈ స్థానాన్ని ఆక్రమించింది. ప్రభుత్వేతర సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ RSF సంకలనం చేసి విడుదల చేసిన వార్షిక సూచిక ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు మరియు భూభాగాల్లో పత్రికా స్వేచ్ఛా స్థితిని అంచనా వేస్తుంది. ఇందులో నార్వే మొదటి స్థానంలో, 2వ స్థానంలో ఎస్టోనియా, 3వ స్థానంలో నెదర్లాండ్, ఇక 151వ స్థానంలో భారతదేశం నిలిచాయి. ఇక ఉత్తర కొరియా 179వ స్థానంలో మరియు చైనాతో కలిసి ఎరిత్రియా ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచాయి, అనగా 180వ స్థానంలో. ICJS 2.0 ర్యాంకింగ్స్ 2026లో ఏ రాష్ట్ర పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారు? ఉత్తరాఖండ్ పోలీసులు. డిజిటల్ పోలీసింగ్ పనితీరును అంచనా వేస్తూ NCRB ICJS 2.0 ర్యాంకింగ్లను విడుదల చేసింది. ఇందులో ఉత్తరాఖండ్ పోలీసులు 93.46 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచారు. హర్యానా పోలీసులు 2వ స్థానంలో నిలిచారు మరియు అస్సాం పోలీసులు 3వ స్థానంలో నిలిచారు. ఈ ICJS పోలీసులు కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్స్ మరియు ప్రాసిక్యూషన్లను ఏకీకృతం చేస్తుంది. వేగవంతమైన న్యాయం అందజేయడానికి వన్ డేటా వన్ ఎంట్రీని ప్రోత్సహిస్తుంది. ఆస్కార్ అవార్డులు 2026 పోటీ జాబితాలో ఏ భారతీయ చిత్రం చేర్చబడింది? దశావతారం. 2026 ఆస్కార్ అవార్డుల అనగా 98వ అకాడమీ అవార్డుల కోసం జనవరి 2026 ప్రారంభం నాటికి అనేక భారతీయ చిత్రాలు అధికారిక పోటీ జాబితాలో చేర్చబడ్డాయి. ఈ జాబితాలో కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1, 2వ స్థానంలో తన్వి ది గ్రేట్, 3వ స్థానంలో మహాతార్ నరసింహ, 4వ స్థానంలో సిస్టర్ మిడ్ నైట్, 5వ స్థానంలో దశావతార్. అయితే దశావతారు ఇది ప్రధాన ఆస్కార్ పోటీ జాబితాలోకి ప్రవేశించిన మొదటి మరాఠీ చిత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇండియా ఉత్తమ అంతర్జాతీయ ఫ్యూచర్ ఫిలిం కేటగిరీకి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన ఒక అధికారిక ఎంట్రీ ఉంది, అది హోమ్ బౌండ్. ఇది ఇప్పటికే దాని విభాగంలో టాప్ 15 ప్రపంచ పోటీదారుల్లో షార్ట్ లిస్టు చేయబడింది. ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ IICDEM 2026 యొక్క థీమ్ ఏమిటి? సమ్మిళితమైన, శాంతియుతమైన,
స్థితిస్థాపకమైన మరియు స్థిరమైన ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం. జనవరి 21, 2026 నుంచి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే 3 రోజుల సమావేశానికి ముందు ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంటు తన అధికారిక లోగోను ఆవిష్కరించింది. ఈ సమావేశాన్ని భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంటు నిర్వహిస్తుంది. ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి సమ్మిళితమైన, శాంతియుతమైన, స్థితిస్థాపకమైన మరియు స్థిరమైన ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ NQAS అనేది ఏ మంత్రిత్వ శాఖ స్థాపించిన జాతీయ నాణ్యత ఫ్రేమ్వర్క్. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇటీవల అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 50,373 ప్రజారోగ్య సౌకర్యాలు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ కింద ధృవీకరించబడ్డాయి. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ నాణ్యత ఫ్రేమ్వర్క్. ఇది ప్రజారోగ్య సేవల భద్రత, నాణ్యత మరియు రోగి కేంద్రీకృత స్వభావాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మణిపూర్లోని బరాక్ నది పరివాహక ప్రాంతాన్ని పునర్జీవింపజేయడానికి సేనాపతి అటవీ విభాగం ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి? భాగస్వామ్య గ్రామీణ అంచనా అనగా పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్. బరాక్ నది పరివాహక ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి మరియు స్థానిక జీవనోపాధికి మద్దతు ఇవ్వడానికి సేనాపతి అటవీ విభాగం భాగస్వామ్య గ్రామీణ అంచనా అనగా పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ వ్యాయామాలను ప్రారంభించింది. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ యొక్క పరిహార అటవీకరణ నిధి నిర్వహణ మరియు ప్రణాళిక అథారిటీ పథకం కింద కార్యాచరణ ప్రణాళికల కోసం ఈ వ్యాయామం ప్రాథమిక డేటాను అందిస్తుంది. తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో 2026 నాటి అఖిల భారత పులుల అంచనా యొక్క మొదటి దశ ప్రారంభమైంది. ఇది తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని బర్గూర్ కొండల్లో ఉంది. ఈ అభయారణ్యం తమిళనాడులోని సత్యమంగళం పులుల అభయారణ్యానికి మరియు కర్ణాటకలోని మాలే మహదేశ్వర్ మరియు కావేరీ వన్యప్రాణుల అభయారణ్యాలకు మధ్య ఉంది. ఈ ప్రాంతం నీలగిరి ఏనుగుల అభయారణ్యంలో భాగం.